హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది యూపీ వెళ్ళే ముందు రోజు హడావిడి అండి. ఈసారి మేము ఆంధ్రాలో కొంచెం ఎక్కువ రోజులే ఉన్నామండి. దగ్గర దగ్గర 2 వీక్స్ ఉన్నాం కదా! మేము యూపీ నుంచి వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు అంత బాధగా ఉంటామనమాట. 2, 3 డేస్ ముందు నుంచే వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి అనే బాధుంటుంది. కానీ ఈసారి అంత బాధేమీ లేదండి. కొంచెం ఆనందం, కొంచెం బాధ అలా ఉన్నాయన్నమాట. సో, ఎందుకు ఆనందం అనేది నెక్స్ట్ జర్నీ వ్లాగ్‌లో తెలుస్తుంది మీకు. ఇంకిక్కడ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి పూరి ప్రిపేర్ చేశానండి. మన శబరి అమ్మమ్మకి పూరీలంటే చాలా ఇష్టం. నేనొచ్చిన ప్రతిసారి పూరి, అలాగే దోసలు ప్రిపేర్ చేసి పెట్టమని అడుగుతుందండి. అత్తమ్మ, అమ్మమ్మ ఇద్దరే ఉంటారు కాబట్టి సింపుల్‌గా అయ్యే బ్రేక్‌ఫాస్ట్‌లు ప్రిపేర్ చేసుకుంటారండి మార్నింగ్ టైమ్‌లో. ఇడ్లీ కానీ, ఇడ్లీ పిండి అట్టు, ఉప్మా ఇటువంటివి ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటారు. పూరీలు, దోసలు లాంటివి ఎక్కువగా ప్రిపేర్ చేసుకోరనమాట. ఇంక నేనొచ్చినప్పుడు పూరి, దోస ఇటువంటివి ప్రిపేర్ చేసి పెట్టమంటారు. ఇంక నేనొచ్చిన దగ్గర నుంచి పూరి ప్రిపేర్ చేయలేదండి. ఈరోజు శబరి అమ్మమ్మ కోసం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి పూరి, అలాగే శనగపిండి, బంగాళదుంపలతో కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని ఇక్కడ టీ తాగేసి, ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాము. మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు పచ్చి రొయ్యలు తీసుకువెళ్తామండి. ఒక 4, 5 కేజెస్ అట్లా తీసుకువెళ్తామనమాట. యూపీలో రొయ్యలు దొరకవు కదండీ! అందుకని ఇంకా వచ్చిన ప్రతిసారి ఇక్కడి నుంచి రొయ్యలు తీసుకువెళ్తాము. ఒక 4, 5 కేజెస్ రొయ్యలు ఈ విధంగా తెచ్చుకొని వాటిని క్లీన్ చేసేసి, అందులో ఉండే వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు బాయిల్ చేసేసుకొని, అందులో ఉప్పు, కారం వేసి ఆయిల్‌లో ఫ్రై చేసేసి, ఇంకా బాక్స్‌లో పెట్టుకొని తీసుకువెళ్ళిపోతాము. మేము వెళ్ళేది ఏసీలోనే కాబట్టి నిల్వ ఉంటాయండి. యూపీ వెళ్ళిపోయిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకిక్కడ మా అన్నయ్య సొర సొర కూడా తీసుకొచ్చాడండి. సొర చేపలు. నాకు సొర చేపల పిట్టంటే చాలా ఇష్టం కర్రీ. వచ్చిన ప్రతిసారి వండించుకొని తింటాము. ఇంట్లో ఆల్రెడీ నాన్ వెజ్ కర్రీ ప్రిపేర్ చేశారండి. అందుకని అన్నయ్య ఈ సొరపిట్టు ప్రిపేర్ చేసుకొని బాక్స్‌లో పెట్టుకొని యూపీ తీసుకువెళ్ళండి అంటున్నాడు. సొరపిట్టు వాటర్ వేయకుండా ప్రిపేర్ చేస్తారండి. అందుకని ఒక 4, 5 రోజులు నిల్వ ఉంటుందనమాట. సో, ఇంకది ప్రిపేర్ చేసుకొని యూపీ తీసుకువెళ్తాము. ఇంకిక్కడ మన శబరి అమ్మమ్మ, పెద్దమ్మ ఇద్దరు కూడా ఈ రొయ్యలు క్లీన్ చేస్తున్నారు. పెద్దయి తలకాయలు చింతకాయలు వేసి వండుకొచ్చాను. తలకాయలు ఏమేసి వండుకుంటావు అమ్మమ్మ? చింతకాయ అన్నా సరే, లేకపోతే ఆ మామిడికాయ గుజ్జు అన్నా సరే. మామిడికాయ గొజ్జు చింతకాయ వేసుకుని వండుకుంటావు పుల్లపుల్లగా. తలకాయలు ఏ విధంగా తీసుకోవాలి చెప్పు. తలకాయల లోపల ఎలా తీసుకోవాలి చెప్పు. తలకాయలు అయ్యి ఎలా తీస్తున్నావు? ఇదిగో ఇలా వచ్చానా, పెద్ద తలకాయలే పనికి వస్తాయి కదా, చిన్నవి అయితే పనికిరావు. ఇవేమో కాళ్ళు, ఇగో ఇగో అది వండుకుంటా. ఇక్కడ ఉంటుంది మేత, అంత నెత్తి మీద తీసేసాను, తలకాయ చోటు వచ్చేసి. నూనెలో ఎగించేస్తారా? ఉంటాయి, పిజ్జలు పెడితే ఉంటాయా? ఉంటాయి. చాలామంది రొయ్యలు క్లీన్ చేసేటప్పుడు వాటి తలకాయలు పడేస్తూ ఉంటారు కదండీ! పెద్ద రొయ్యలు అయితే గనక వాటి తలకాయలు కూడా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చనమాట. అమ్మమ్మ ఇప్పుడు క్లీన్ చేసి తీసింది కదండీ! వాటిల్లో చింతకాయ కానీ, లేదంటే మామిడికాయ గొజ్జు కానీ వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. లాస్ట్ ఒక వీడియోలో అమ్మమ్మ ఈ రొయ్యల తలకాయలతో మామిడికాయ గొజ్జు వేసి కర్రీ ప్రిపేర్ చేసింది కదండీ! శబరి అమ్మమ్మ కర్రీసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటుంది, ఆ కర్రీసు వీడియోస్ తీయండి అని అడుగుతున్నారు. అయితే మన శబరి అమ్మమ్మ మనం వీడియోస్ తీసేంత టైం ఇవ్వదనమాట నాకు. చాలా ఫాస్ట్‌గా చేసేసుకుంటుందండి పని. అమ్మమ్మ ఎప్పుడు కర్రీ ప్రిపేర్ చేసేసుకుందో కూడా తెలీదనమాట నాకు. నేను వీడియో తీసుకుంటాను ఉండు అన్నా సరే మర్చిపోతుందనమాట. చాలా ఫాస్ట్‌గా తన పనులు తను చేసేసుకుంటది. అందుకనే అమ్మమ్మ వీడియో తీయడానికి నాకు కుదరలేదండి. ఈసారి వచ్చినప్పుడు అమ్మమ్మ చేత కర్రీస్ ప్రిపేర్ చేయించి వీడియోస్ అయితే పెడతాను. పెద్దమ్మ, అమ్మమ్మ ఇద్దరూ కలిసి ఈ రొయ్యలైతే క్లీన్ చేస్తున్నారండి. పెద్దమ్మ మన శబరి అమ్మమ్మ పెద్ద కూతురండి. ఆల్రెడీ చెప్పాను కదా! అంటే మా ఇంటి పెద్ద ఆడపడుచనమాట. నేను ఆడపడుచుని, నేనెందుకు చేయాలి ఈ పనులన్నీ అని అస్సలు అనుకోదండి పెద్దమ్మ. మాకు చాలా సహాయంగా ఉంటుందనమాట. మేమున్నప్పుడు కొంచెం పనవి ఎక్కువుంటాయి కదండీ! సో, అందుకని ఇంకా
ఎక్కువగా మేము ఉన్నప్పుడు ఇక్కడే ఉంటుంది. మా అందరికీ హెల్ప్ చేస్తుంది. అలాగే అత్తమ్మ, అమ్మమ్మ ఇద్దరే ఉంటారు కదండీ! ఇంకా అత్తమ్మకి కాళ్ళు నొప్పులు కదా! అత్తమ్మకి కూడా చాలా సహాయంగా ఉంటదనమాట పెద్దమ్మ. ఇంక రేపు వెళ్ళిపోతున్నాం కదండీ మేము. అందుకని మమ్మల్ని చూడడం కోసం పిన్ని, అన్నయ్య వచ్చారు. పిన్ని అంటే మన శబరి అమ్మమ్మ చిన్న కూతురండి. మా ఊరికి పక్కనే దగ్గరలోనే ఉంటారు. ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను కదండీ! లాస్ట్ వీడియోలో తమ్ముడొచ్చాడు అని చెప్పాను కదండీ! మా తమ్ముడు, అన్నయ్య వీళ్ళిద్దరూ అన్నదమ్ములండి. అంటే మా పిన్ని కొడుకులన్నమాట. మేమిక్కడ ఉంటే ఇంకా ఈ విధంగా మమ్మల్ని చూడడానికి వస్తూ ఉంటారు. మా పిన్ని నాకు పుట్టింటి తరపు నుంచి, అత్తింటి తరపు నుంచి కూడా రిలేటివ్. ఆల్రెడీ నేను వీడియోస్‌లో 2, 3 వీడియోస్‌లో చెప్పాను కదండీ! మన శబరి అమ్మమ్మ చిన్న కూతురు మా అమ్మకి తోటి కోడలు కూడా అవుతుందండి. అంటే మా నాన్నగారి తమ్ముడి భార్య. ఇంకా చిన్నప్పటి నుంచి పిన్నికి నేనంటే చాలా ఇష్టం. పిన్నికి ఇద్దరు అబ్బాయిలే అండి. అమ్మాయిలు లేరు. అందుకని చిన్నప్పటి నుంచి నేనంటే చాలా ఇష్టం. ఇంకా మన శబరి అమ్మమ్మని చూడడం కోసం, అలాగే ఎప్పుడైనా మేమొస్తే గనక ఈ విధంగా వస్తూ ఉంటుంది. అన్నయ్యకి కిరాణా స్టోర్ ఉందండి. ఇంకా సరుకులవి తీసుకువెళ్ళడం కోసం ఎక్కువగా పాలకొల్లు వస్తూ ఉంటాడు. పాలకొల్లు వచ్చినప్పుడు ఈ విధంగా అత్తయ్య గారి ఇంటి దగ్గర కూడా ఆగి ఇంక వీళ్ళందరిని చూసి వెళ్తూ ఉంటారనమాట. మేముండే మా ఊరికి దగ్గరలోనే పక్క ఊర్లోనే ఉంటారండి. ఇంకా అందుకని వారంలో 1, 2 సార్లయినా సరే వచ్చి వెళ్తారు. ఇంకా మార్నింగ్ వచ్చారండి. ఇప్పుడు భోజనం చేసి బయలుదేరుతున్నారు. బాయ్ పిన్ని వెళ్ళొస్తా. ఫోన్ చేస్తున్నా రేపు పొద్దున బండి ఎక్కిన చేస్తా. సిగ్నల్ రాదంట బండి ఎక్కాక. వాళ్ళ తాతమ్మకి ఇస్తుందంట. కింద ఉన్నాయి తల్లి నీ కాల్ దగ్గర, రైట్ లెగ్ కింద పైన. పైనే కనబడట్లే నీకు. ఈ కింద, ఈ కింద, ఇంకా కింద. ఆ కింద ఉన్నాయి చూడు, ఆ కింద నీ చేతి కింద ఇంకోటి ఉంది చూడ పక్కన. లే లే పసిరిగా ఉన్నాయి. మా పెరట్లో జామ చెట్టు ఉంది కదండీ! చాలా జామకాయలు ఉన్నాయి పైన. అయితే చాలా వరకు చిలకలు తినేస్తున్నాయన్నమాట. మనకి ఇంట్లో జామ చెట్టు ఉండి, ఆ చెట్టు నిండా కాయలున్నాయనుకోండి అస్సలు తినాలనిపించదు కదండీ! అదే మన పెరట్లో జామ చెట్టు లేనప్పుడు పక్కింట్లో జామ చెట్టు ఉందనుకోండి, మన కళ్ళన్నీ ఆ జామ చెట్టు పైనే ఉంటాయి. అప్పుడు తినాలనిపిస్తుంది. ఇంట్లో ఉంటే అస్సలు తినాలనిపించదు కదండీ! ఇంకిక్కడ ఒక 2 జామకాయలు అన్నయ్య కోసాడనమాట. ఇంకా పచ్చిరొయ్యలు క్లీన్ చేశారు కదండీ! పెద్దమ్మ, అమ్మమ్మ. ఇంకివి ఈ విధంగా అందులో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు బాయిల్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవి 4 కేజీల పచ్చిరొయ్యలండి. వీటిని క్లీన్ చేసి బాయిల్ చేస్తే ఇన్నయ్యాయన్నమాట. ఒక్కొక్కసారి మేము ఈ పచ్చిరొయ్యలు పచ్చడి ప్రిపేర్ చేసుకొని తీసుకువెళ్తూ ఉంటామండి. ఈసారి చికెన్ పచ్చడి ప్రిపేర్ చేయించుకున్నాం కదా! అందుకని పచ్చడైతే తీసుకువెళ్ళట్లేదు. ఇంకా వీటిని ఆయిల్‌లో ఫ్రై చేసేసి తీసుకువెళ్తాము. ఇంకిక్కడ అత్తమ్మ సొరచేప క్లీన్ చేసేసి వాటిని కట్ చేసేసి ఈ విధంగా వాటర్‌లో బాయిల్ చేస్తున్నారు. ఈ సొరచేపని ఏ విధంగా బాయిల్ చేసుకోవాలి, ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, సొరచేప పిట్టు ఏ విధంగా వండుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశానండి. పాత వీడియోస్ అంటే నేను ఛానల్‌లో స్టార్టింగ్‌లో పెట్టిన వీడియోస్ చూస్తే గనక అందులో ఉంటాయి. మన శబరి అమ్మమ్మ ఈ సొరచేప క్లీనింగ్ ఇవన్నీ కూడా చూపించిందండి. పాత వీడియోస్ ఒకసారి చెక్ చేయండి.
ఇదివరకు ఈ సొరచేప బాయిల్ చేసేటప్పుడు కింద వరిగడ్డి వేసేవారండి. గడ్డి వేసి బాయిల్ చేసేవారనమాట. ఎందుకంటే ఈ చేపలో ఇసుక ఎక్కువ ఉంటుంది. మనం కింద గడ్డి వేయటం వల్ల ఆ ఇసుకంతా కూడా కిందకి దిగిపోతుంది కదండీ! అందుకని చాలామంది వరిగడ్డి వేసి సొరచేప బాయిల్ చేస్తారు. ఇప్పుడైతే అటువంటివేమీ చేయట్లేదనమాట. డైరెక్ట్ బాయిల్ చేసేస్తున్నారు. సో, బాయిల్ చేసిన తర్వాత దాని పైన ఉండే స్కిన్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. స్కిన్ తీసేసి లోపల ఏమైనా ఇసుక ఉంటే గనక అదంతా క్లీన్ చేసుకుంటే మనకి ఆ సొర పిట్ అనేది రెడీ అవుతుంది. దాంతో కర్రీ ప్రిపేర్ చేస్తారు. ఇంకిక్కడ బాయిల్ చేసుకున్న పచ్చి రొయ్యల్ని పెద్దమ్మ ఈ విధంగా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసేస్తుందండి. కొంచెం సాల్టు అలాగే కారం వేసి ఈ విధంగా ఫ్రై చేస్తారనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే ఈ రొయ్యలు కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. లేదంటే పాడైపోతాయండి. జిగురొచ్చేస్తాయి. సో, డెఫినెట్‌గా మనం ఆ విధంగా ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే జర్నీలో తీసుకువెళ్తున్నాము, కొంచెం నిల్వ ఉండాలి 1, 2 రోజులు అని అనుకునేవారు తప్పకుండా ఆ విధంగా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని తీసుకువెళ్తే గనక సో, పాడవకుండా ఉంటాయండి. ఇంకా యూపీ వెళ్ళిన తర్వాత వాటిని నేను డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకిక్కడ అర్జున్ జామకాయలు కోస్తున్నారు. పైన ముగ్గిన జామకాయలు ఉన్నాయంటండి. అవి కోస్తున్నారనమాట. నేనేమో రేపు వెళ్ళేటప్పుడు కోసుకుందాం ట్రైన్‌లో తినడానికి ఉంటాయి అంటున్నాను. మా ఇంటికి ఎవరొచ్చినా సరే ఈ జామకాయలు తప్పనిసరిగా తీసుకువెళ్తారండి. సో, కోసుకొని తీసుకువెళ్తారనమాట చేతికందినవి. మా మావయ్య గారు ఉన్నప్పుడు అంటే నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఈ జామ చెట్టు వేశారండి పెరట్లో. ఇంకా అప్పటినుంచి ఎప్పుడు గూడా చెట్టు నిండా జామకాయలుంటాయి. మావయ్య గారు ఉన్నప్పుడు మేము ఆంధ్ర వస్తున్నాము అని తెలిస్తే గనక ఇంకొక 4, 5 రోజుల నుంచి ఎవ్వరిని జామకాయలు కోసుకొని ఇచ్చేవారు కాదంటండి. మా పిల్లలొస్తారు, మా కోడలొస్తుంది, వాళ్ళు తింటారు. ఎవ్వరూ జామకాయలు కోసుకోవద్దు అని అనేవారంట. ఇంకా ఇప్పుడు జామకాయలు ఇవన్నీ కోస్తూ ఉంటే ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయండి. ఈ జామ చెట్టు మా మావయ్య గారు వేసిన జామ చెట్టు కాబట్టి ఇప్పుడు మాకు అందరికీ కూడా ఆ చెట్టు చాలా స్పెషల్ అనమాట. ఇంకిక్కడ పెరట్లో కూరగాయలేవి పెద్దగా లేవండి. సో, బీరకాయలున్నాయి. అంబుది బీరకాయ. ఇది కార్తీక మాసంలో బాగా కాస్తాయన్నమాట ఇవి. ఇంక ఈ పెరట్లోనే మావయ్య గారి కార్యక్రమం రోజున వంటలవి చేశారు కదండీ! అందుకని ఇంకా మొక్కలేమీ లేవు. అక్కడక్కడ బెండకాయ మొక్కలున్నాయి. అలాగే తోటకూరుంది. సో, కంద, మునగాకు, ములక్కాడలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒక 2, 3 పచ్చిమిరపకాయ చెట్లు. సో, ఇవున్నాయి. బయట చిక్కుడు పాదుంది. సో, ఇంతే అనమాట కూరగాయలు. ఇప్పుడైతే కూరగాయలవి పెద్ద ఏమీ లేవు. ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటామండి. ఈసారి ఆంధ్ర వెళ్ళినప్పుడు పెరట్లో చాలా కూరగాయ మొక్కలు, పూల మొక్కలు అన్నీ వేయాలి అని అనుకుంటూ ఉంటాము. ఇంక మేము ఇక్కడికొచ్చిన తర్వాత డేస్ అన్నీ కూడా చాలా బిజీగా అలా గడిచిపోతూ ఉంటాయండి. మళ్ళీ వెళ్ళేటప్పుడు అనుకుంటాము ఈసారి వచ్చినప్పుడు కూరగాయ మొక్కలవి పెట్టాలి అని. ఇంకా అలా జరుగుతుందనమాట. ఇంకిక్కడ ఈవినింగ్ టైంలో నేను వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గు పెడుతున్నాను. ఇంకా రేపు మార్నింగే జర్నీ ఉంది కదండీ! మార్నింగ్ లేచి ఈ కల్లాపులు వేయడం ఇవన్నీ కూడా అవ్వదు కదా! సో, అందుకని ఇంకా ఈవినింగ్ టైంలోనే ఇక్కడ నేను వాకిలి తుడిచి కల్లాపు చల్లుతున్నాను. ఇంకా యూపీ వెళ్ళిన తర్వాత నేను ఇవన్నీ మిస్ అవుతానండి. చాలా వీడియోస్‌లో చెప్పాను కదండీ! యూపీలో ఎవ్వరూ కూడా ఈ విధంగా కల్లాపు చల్లుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ ఎవరు చేయరనమాట. అందులోనూ యూపీలో మేము పై పోర్షన్‌లో ఉంటాం కాబట్టి ఇంక నాకైతే తుడుచుకోవడాలు, ముగ్గులు పెట్టుకోవడాలు ఏమీ ఉండవండి. కానీ నాకు ఈ విధంగా వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ చాలా ఇష్టం. ఎవరో కామెంట్స్‌లో అడిగారండి. సంక్రాంతి నెల ఎప్పటినుంచి పడతారు లక్ష్మి గారు అని అడిగారు. అంటే సంక్రాంతి నెల పట్టిన దగ్గర నుంచి ఇంకా వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకుంటారండి. నెల ముగ్గులు అవి పెడతారు కదా! నాకు తెలిసి సంక్రాంతికి నెల ముందు పడతారు కాబట్టి డిసెంబర్ 12, 13 తేదీల్లో ఆహ్, నెల ముగ్గులు పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేస్తారండి. సో, నాకు తెలిసి నెల ముందు అంటే ఇంకా డిసెంబర్ 12, 13 తేదీల్లోనే వస్తుంది అని అనుకుంటున్నాను. నాకు అంత ఎగ్జాక్ట్ డేటు తెలీదు గానీ ఇంకా ఆ తేదీల్లోనే ఇంకా సంక్రాంతి నెల పట్టిన తర్వాత అందరూ గుమ్మంలో పెద్ద పెద్ద ముగ్గులు పోటీలు పడి మరీ పెట్టేస్తారండి. ఇప్పుడు ఎలా పెట్టుకుంటున్నారో లేదో నాకు పెద్దగా ఐడియా లేదు గానీ నేనైతే అప్పట్లో అంటే పెళ్లి కాకముందు పక్కింటి వాళ్ళు పెట్టుకున్న ముగ్గు కంటే కూడా మా గుమ్మంలోనే పెద్ద ముగ్గు ఉండాలి అని పోటీ పడి మరీ పెట్టేసేదాన్నండి. ఇంకా ఈ సంక్రాంతి నెల స్టార్ట్ అయింది అంటే చాలా ముగ్గుల పుస్తకాలు కూడా కొనేసేదాన్ని. అప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేదాన్నండి. ఇప్పుడైతే చాలా వరకు ముగ్గులవి మర్చిపోయాను. ఇంకిక్కడ వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గులైతే పెట్టేశాను. ఇంకిక్కడ అత్తమ్మ సొరపిట్టు ప్రిపేర్ చేశారు.
ఇందులో మనం అస్సలు వాటర్ వేయమండి. ఆయిల్‌లోనే ఈ కూర ప్రిపేర్ చేస్తారనమాట. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి ప్రిపేర్ చేస్తారు. ఇందులో ముల్లులు కూడా ఉండవండి. సో, కర్రీ అయితే చాలా బావుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇందులో వాటర్ వేయకుండా ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఈ కూర నిల్వ ఉంటుందండి. చాలా బావుంటుంది. వచ్చిన ప్రతిసారి ఈ సొరపెట్టు తప్పనిసరిగా మేము ప్రిపేర్ చేయించుకొని తింటాము. ఇంకిక్కడ పిన్ని, అన్నయ్య వాళ్ళొచ్చారు కదండీ పొద్దుట. వాళ్ళు వచ్చేటప్పుడు పీతలు తీసుకొచ్చారు. ఇంకా ఈ పీతలు పెద్దమ్మ క్లీన్ చేసేసింది. ఇంకా అత్తమ్మ ఈ పీతల కూర ప్రిపేర్ చేస్తున్నారండి. పీతల ఇగురు ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఎప్పుడు పులుసు తింటూనే ఉంటాం కదండీ! ఇంక ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి చేపల పులుసులు ఇవన్నీ తిన్నాం కదా! ఇంకా పులుసొద్దు ఇగురు ప్రిపేర్ చేయమన్నాము. ఇక్కడ అత్తమ్మ పీతల ఇగురు ప్రిపేర్ చేస్తున్నారు. మేము యూపీలో ఉంటే వారానికి ఒక్కసారి మాత్రమే నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకుంటాము. ఎక్కువగా చికెన్, మటన్ ఈ రెండే ప్రిపేర్ చేసుకుంటామండి. ఇంకా ఇక్కడికొస్తే సీ ఫుడ్ మొత్తం తింటామనమాట. అంటే అక్కడ మాకు ఏ నాన్ వెజ్ ఐటెమ్స్ దొరకవో అవన్నీ కూడా ఇక్కడ తింటాము. ఇక్కడ ఆంధ్ర వస్తే గనక మేము ఇంకా ప్రతిరోజు ఇంట్లో నాన్ వెజ్జే ఎక్కువగా ఉంటుందండి. వారాలప్పుడు తప్ప. అంటే శుక్రవారం, శనివారం తప్ప మిగిలిన రోజులన్నీ కూడా ఎక్కువగా నాన్ వెజ్ కర్రీసే ఉంటాయి. ఇంకిక్కడ పీతల ఇగురు రెడీ అయిపోయిందండి. పిల్లలందరూ కూర్చొని ఇక్కడ భోజనాలు చేస్తున్నారు. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ పీతల కూర అంటే చాలా ఇష్టమండి. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా పీతలే తీసుకురమ్మంటారనమాట వీళ్ళిద్దరూ. సో, వాళ్ళిద్దరికైతే చాలా ఇష్టం. ఇంకా పిల్లలు భోజనాలు చేసిన తర్వాత మేమందరం కూడా కూర్చొని భోజనాలైతే చేసేసాము. ఇంకిక్కడ అందరం భోజనాలు చేసేసి శబరి అమ్మమ్మ రూమ్‌లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నామండి. రేపు వెళ్ళిపోతున్నాం కదా! ఇంకా అమ్మమ్మతో చాలా టైం స్పెండ్ చేశామనమాట. మన శబరి అమ్మమ్మ 5:30, 6 ఆ టైంకే భోజనం చేసేసి 7 కల్లా నిద్రపోతుందండి. 7, 7:30 ఆ టైంకే పడుకుంటుంది. ఇంకా మేమున్నప్పుడు ఈ విధంగా మాతో పాటు టైం స్పెండ్ చేస్తుందనమాట. ఇంకా రేపు వెళ్ళిపోతున్నాం కదా! చాలా సేపు అమ్మమ్మ గదిలో కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము. ఈసారి కొంచెం ఎక్కువ రోజులే ఉన్నాం కదండీ! 2 వీక్స్ ఉన్నాం కదా! ఇంకా వెళ్ళడానికైతే కొంచెం బాధగానే ఉంది. మేము వెళ్ళే ప్రతిసారి ఇలాగే ఉంటుందండి. కానీ తప్పదు కదా! ఈసారి నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదండి. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు నేను అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఎక్కువ ఉన్నాను కదా! అందుకని ఈసారి అత్తగారి ఇంటి దగ్గరే ఉండాలి. వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అనుకున్నాను. అందుకని ఇక్కడే ఉండిపోయానండి. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికైతే వెళ్ళలేదు. ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా "నీకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉండమ్మా" అంటారు. అత్తయ్య గారు కూడా అంతేనండి. లాస్ట్ టైమ్ నేను వచ్చినప్పుడు "అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కదమ్మా! అక్కడే ఉండు. వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చెయ్యి" అని అన్నారు. నాకు పుట్టిల్లు, అత్తిల్లు 2 ఒకటేనండి. ఎక్కడున్నా కూడా నేను చాలా హ్యాపీగానే ఉంటాను. ఇంకా రేపే జర్నీ కదండీ! భోజనాలవి అయిపోయిన తర్వాత ఇంకా బట్టలన్నీ సర్దేసుకున్నాము. ఈసారి లగేజ్ కొంచెం ఎక్కువగానే ఉందండి. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు లగేజ్ పెద్దగా ఏమీ తీసుకువెళ్ళలేదు కదా! ఇంకా ఈసారి లగేజ్ ఎక్కువగానే ఉంది. ఇంకా బట్టలన్నీ సర్దేసుకొని ఇక్కడ అందరితో కూర్చొని కబుర్లు చెప్తున్నాం. సో, నైట్ చాలా సేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నామండి. సో, నెక్స్ట్ వీడియో జర్నీ వ్లాగ్ వస్తుంది. సో, ఇది లాస్ట్ విలేజ్ వ్లాగ్. సో, ఈ వ్లాగ్ నచ్చితే గనక తప్పకుండా లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ జర్నీ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.